సోషల్ మీడియాలో తన ఫుడ్ వీడియోలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కుమారి ఆంటీ మళ్ళీ హాట్ టాపిక్గా మారారు. ఇటీవల ముగిసిన వినాయక చవితి ఉత్సవాల్లో జరిగిన లడ్డూ వేలంలో ఆమె పాల్గొని వినాయకుడి ప్రసాదాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో తన 15 ఏళ్ల కళ నెరవేరిన క్షణం అని చెబుతూ ఆమె పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వినాయక నిమజ్జన సందర్భంగా స్థానికంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఆమె ఉత్కంఠభరితంగా పోటీపడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఆ ఆనందాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ 15 ఏళ్లుగా వినాయకుడి లడ్డూ కోసం ఎదురు చూస్తున్నాను. ఈసారి గణపయ్య ఆశీర్వాదంతో లడ్డూ దక్కింది, జై గణేష అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకు నెటిజన్ల నుండి అపారమైన స్పందన వస్తుంది. చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండగా లడ్డూ ధర మాత్రం ఆమె రహస్యంగానే ఉంచారు. ప్రస్తుతం హైదరాబాద్ లో హోటల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీ తన స్పెషల్ వంటకాలతో పాటు సరదా టాక్ తో సోషల్ మీడియాలో స్టార్ గా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కుమారి ఆంటీని. ఇవాళ అయితే ఆనందంతో అయితే వీడియో చేస్తున్నాను. నిజంగా గణేశుడు నాకు ఇవాళ ఇంత ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. వినాయకుల వారి లడ్డు అయితే నేను పాడుకున్నాను అనమాట. చానాల నుంచి కోరిక, లడ్డు పాడుకుని మా ఇంటికి తెచ్చుకోవాలి, వాళ్ళందరికీ పంచాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది. ఆ కోరిక అయితే ఇన్నాళ్ళకి నెరవేరింది. ఓట్లు పెట్టి మనం 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇయర్ ప్రసాదం అనేది వినాయకుల వారికి ఇస్తూనే ఉంటాను. ప్రతి ఇయర్, ఒక్క ఇయర్ కూడా మానలేదు. మనం హోటల్ పెట్టినాక ఇప్పటి వరకు కూడా ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలకి నాకు నీ లడ్డు ఎప్పుడు ఇస్తావు నాయనా అని చెప్పి ఎప్పుడు అడిగాను. 15 సంవత్సరాలకి నా కళ నెరవేరింది. నాకు స్వామివారి ప్రసాదం నేను ఇవ్వడమే కాదు, స్వామివారు కూడా నాకు అదృష్టాన్ని కల్పించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై గణేష, జై గణేష, జై జై గణేష.